2023 కంటే కొన్న బైక్స్ని వాడుతున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ప్రభుత్వం పెట్రోల్లో ఇథనాల్ని కలిపే శాతాన్ని 20%కి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీనివల్ల పాత వాహనాల ఇంజన్లు పాడైపోతాయి, మైలేజీ తగ్గిపోతుంది. అసలు ఈ ఇథనాల్ కలిపిన పెట్రోల్ అంటే ఏమిటి? పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. కాబట్టి వీడియోని చివరిదాకా చూడండి. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. సాధారణంగా మనం వాడే పెట్రోల్లో ఇథనాల్ అనే ఆల్కహాల్ కలుపుతారు. ఇది చెరకు, పిప్పి మరియు ధాన్యాల నుండి తయారవుతుంది. ఇప్పటి వరకు ఇది 10% మాత్రమే ఉండేది, కానీ గవర్నమెంట్ ఇప్పుడు దీన్ని 20%కి పెంచబోతుంది. ఇలా ఎథనాల్ శాతాన్ని పెట్రోల్లో పెంచడం వల్ల ఇతర దేశాల నుంచి క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకోవడం తగ్గుతుంది. కానీ పాత వెహికల్స్ 2023 కంటే ముందు ఉన్న వాహనాలకు మాత్రం కొన్ని ఇబ్బందులు తప్పవు. ఇప్పుడు గవర్నమెంట్ ఎందుకు ఈ నిర్ణయం తీసుకుంది? భారతదేశం తనకు కావాల్సిన క్రూడ్ ఆయిల్లో దాదాపు 80% విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటుంది. దీనికోసం ప్రతి సంవత్సరం లక్షల కోట్ల రూపాయల విదేశీ కరెన్సీని, డాలర్స్ ఖర్చు చేస్తుంది. అదే పెట్రోల్లో 20% ఇథనాల్ కలిపితే మనం దిగుమతి చేసుకునే క్రూడ్ ఆయిల్ శాతం తగ్గిపోతుంది. దీనివల్ల ప్రతి సంవత్సరం 30,000 కోట్ల నుంచి 50,000 కోట్ల వరకు డాలర్స్ ఆదా అవుతాయి. అంతర్జాతీయంగా యుద్ధాలు జరిగినప్పుడు చమురు ధరలు ఆకాశాన్ని తాకుతాయి. ఉదాహరణకి ఇప్పుడు ఇరాన్ అమెరికా యుద్ధం జరగడం వల్ల క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ అయితే బాగా పెరిగిపోయాయి. అందువల్ల పెట్రోల్ ప్రైసెస్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. అదే మన దేశంలో తయారయ్యే ఇథనాల్ శాతం పెరిగితే అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ పెరిగినా మన దేశంలో పెట్రోల్ ప్రైస్ ని కంట్రోల్ చేయొచ్చు. అలాగే ఇథనాల్ కలిపిన పెట్రోల్ కనుక వాడితే పర్యావరణానికి కూడా రక్షణ కలుగుతుంది. పెట్రోల్ అనేది ఫాసిల్ ఫ్యూయల్ కాబట్టి ఇది మండినప్పుడల్లా కార్బన్ మోనాక్సైడ్, హైడ్రోకార్బన్స్ లాంటి విషవాయువులను విడుదల చేస్తుంది. ఇథనాల్ అనేది మొక్కల నుంచి తయారవుతుంది కాబట్టి ఇది మండేటప్పుడు తక్కువ కాలుష్యాన్ని విడుదల చేస్తుంది. అందువల్ల పర్యావరణ కాలుష్యం కూడా తగ్గుతుంది. రైతులకు అదనపు ఆదాయం. ఇథనాల్ ను ప్రధానంగా చెరుకు రసం, పాడైపోయిన బియ్యం, మొక్కజొన్న వంటి వాటి నుంచి తయారు చేస్తారు. దీనివల్ల రైతులకు తమ పంటలకు అదనపు గిట్టుబాటు ధర లభిస్తుంది. చక్కెర కర్మాగారాలు, షుగర్ మిల్స్ కి ఎక్కువ ఆదాయం వచ్చి వాళ్ళు రైతులకు బకాయిలు త్వరగా చెల్లించే అవకాశం ఉంటుంది. ఇన్ని లాభాలు ఉన్నాయి కాబట్టి గవర్నమెంట్ పెట్రోల్లో ఇథనాల్ శాతాన్ని పెంచుతుంది. కాకపోతే 2023 కంటే ముందు వెహికల్స్ వాడుతుంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇథనాల్ సహజంగా నీటిని పీల్చుకుంటుంది, అంటే గాలిలోని తేమను ఆకర్షించే గుణం ఇథనాల్ కలిగి ఉంటుంది. పెట్రోల్ ట్యాంక్ లో గాలి ఉంటుంది. ఆ గాలిలో ఉండే తేమను పెట్రోల్లోని ఇథనాల్ తన వైపు లాక్కుంటుంది. నీరు పెట్రోల్ కంటే బరువుగా ఉండడం వల్ల అది ట్యాంక్ అడుగు భాగంలో ఒక లేయర్ లాగా ఫామ్ అవుతుంది. ఈ నీటి వల్ల మోటార్ ఫ్యూయల్ ట్యాంకులు లోపల నుండి తుప్పు పడతాయి. ఈ తుప్పు కణాలు పెట్రోల్లో కలిసి ఇంజిన్ లోపలికి వెళ్తే ఫ్యూయల్ ఇంజెక్టర్లు మూసుకుపోతాయి. అలా మూసుకుపోవడం వల్ల బండి స్టార్టింగ్ ట్రబుల్ ఇవ్వడం లేదా నడుస్తున్నప్పుడు సడన్ గా ఆగిపోవడం వంటివి జరుగుతాయి. అలాగే ఇథనాల్ అనేది శక్తివంతమైన సాల్వెంట్, కరిగించే పదార్థం. ఇది పాత రకమైన రబ్బర్ మరియు ప్లాస్టిక్ తో కెమికల్ రియాక్షన్ జరిపి వాటిని కరిగించేస్తుంది. 2023 కంటే ముందు తయారైన వాహనాల్లో ఫ్యూయల్ పైపులు, గ్యాస్కెట్లు మరియు ఓరింగ్లు సాధారణ రబ్బర్ తో తయారయ్యేవి. ఇథనాల్ వీటిని తాకినప్పుడు ఆ రబ్బర్ మెత్తపడిపోవడం లేదా ఉబ్బిపోవడం జరుగుతుంది. కొన్ని రోజుల తర్వాత ఆ రబ్బర్ పైప్స్ లో పగుళ్లు ఏర్పడతాయి లేదా చికటగా మారిపోతాయి. దీనివల్ల పెట్రోల్ లీక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ వేడి ఇంజిన్ మీద పెట్రోల్ లీక్ అయితే అక్కడ ఫైర్ ఏర్పడి అగ్ని ప్రమాదానికి గురయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. అందుకే పాత వాహనాలను ఉపయోగించే వాళ్ళు ఎప్పటికప్పుడు ఈ పైప్స్ ని చెక్ చేసుకుంటూ ఉండాలి. అలాగే మైలేజ్ కూడా తగ్గుతుంది. 1 లీటర్ స్వచ్ఛమైన పెట్రోల్లో ఉండే శక్తితో పోలిస్తే 1 లీటర్ ఇథనాల్లో సుమారు 33% తక్కువ శక్తి ఉంటుంది. ఇప్పుడు పెట్రోల్లో 20% ఇథనాల్ కలుపుతున్నాం కాబట్టి ఆ మిశ్రమంలో ఉండే మొత్తం శక్తి తగ్గిపోతుంది. ఇంజిన్ అదే వేగంతో నడవాలంటే ఎక్కువ పెట్రోల్ కన్స్యూమ్ అవుతుంది. దీనివల్ల మీ బండి మైలేజ్ సుమారు 5% నుండి 7% వరకు తగ్గే ఛాన్స్ ఉంటుంది. ఉదాహరణకు మీ బైక్ లీటర్కు 50 కిలోమీటర్ మైలేజ్ ఇస్తుంటే E20 పెట్రోల్ వాడినప్పుడు అది 46 లేదా 47 కిలోమీటర్లు మాత్రమే మైలేజ్ ఇస్తుంది. ఇథనాల్ త్వరగా మండుతుంది. దీనివల్ల ఇంజిన్ పికప్ బాగున్నట్లు అనిపిస్తుంది, కానీ ట్యాంక్ లోని పెట్రోల్ మాత్రం త్వరగా ఖాళీ అవుతుంది. అయితే కంగారు పడాల్సిన అవసరం లేదని గవర్నమెంట్ చెబుతుంది. చమురు కంపెనీలు E20 ఇథనాల్ కలిపిన పెట్రోల్లో కరోసిన్ ఇన్హిబిటర్స్ అనే కెమికల్స్ ని కలుపుతుంది. దీనివల్ల ఇథనాల్ పీల్చుకునే తేమ నేరుగా మెటల్ ను తాకదు. ఫలితంగా తుప్పు పట్టే ప్రక్రియ నెమ్మదిస్తుంది. పాత వాహనాలను యూజ్ చేసే వాళ్ళకి ఇది ఒక రిలీఫ్ లాంటిది. కానీ ఎప్పటికైనా ఇథనాల్ కలిపిన పెట్రోల్ వాడడం వల్ల తుప్పు అయితే పడుతుంది. ఏప్రిల్ 2023 తర్వాత తయారైన అన్ని కొత్త వాహనాల్లో BS6 Phase 2 E20 పెట్రోల్ కి, అంటే ఇథనాల్ కలిపిన పెట్రోల్ కి అనుగుణంగా ఇంజిన్స్ ని తయారు చేశారు. ఈ కొత్త వాహనాల్లో రబ్బర్ పైపులకు బదులు ఫ్లోరో ఎలాస్టోమర్ లాంటి మెటీరియల్స్ ని వాడుతున్నారు. ఇవి ఇథనాల్లో ఎంత కాలం ఉన్నా సరే కరిగిపోవు. అలాగే ఇంజిన్ కంట్రోల్ యూనిట్ ECU సాఫ్ట్వేర్ ని మార్చారు. ఇది పెట్రోల్లో ఇథనాల్ శాతాన్ని బట్టి ఇంజిన్ లోపల గాలి, ఇంధనం కలిగించే నిష్పత్తిని, ఎయిర్ ఫ్యూయల్ రేషియోని ఆటోమేటిక్ గా అడ్జస్ట్ చేసుకుంటుంది. దీనివల్ల మైలేజ్ మరియు పికప్ పెద్దగా తగ్గవు. కాబట్టి 2023 తర్వాత తయారైన వెహికల్స్ కి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. కానీ పాత వాహనాలను యూజ్ చేసే వాళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. మరి మీ దగ్గర పాత వెహికల్స్ ఉంటే ఏం చేయాలి? వీలైతే మీ ఫ్యూయల్ లైన్ పైపులను ఇథనాల్ రెసిస్టెంట్ రబ్బర్ పైపులతో మార్చుకోండి. పెట్రోల్ ట్యాంక్ మూత టైట్ గా ఉండేటట్టు చూసుకోండి. వర్షంలో బండిని బయట ఉంచకండి. మీ బండిలో ఎక్కువ పెట్రోల్
పెట్రోల్ నింపి వాడకుండా మూలన మాత్రం పడేయకండి. అలా చేస్తే ఇథనాల్ నీరు విడిపోయి ఇంజన్ జామ్ అయిపోతుంది. ప్రభుత్వం దేశ ప్రయోజనాల కోసం ఈ నిర్ణయం తీసుకుంది. కానీ పాత బండ్లు ఉన్న సామాన్యుడు తన బండిని కాపాడుకోవడానికి చిన్న చిన్న మెయింటెనెన్స్ టిప్స్ పాటిస్తే సరిపోతుంది. మారుతున్న టెక్నాలజీతో పాటు మనం కూడా అప్డేట్ అవ్వాలి. ఈ సమాచారం మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ దగ్గర పాత బైకులు ఉంటే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.